నమస్తే బిగ్ స్టోరీకి స్వాగతం. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం. దేవుడు అన్ని చోట్ల ఉండటం సాధ్యం కాదు కాబట్టి అమ్మను సృష్టించాడంటారు. అమ్మ అయ్యే శక్తి అమ్మాయికే ఉంటుంది. అవనివి నువ్వే, ఆకాశానివి నువ్వే, సగం సగం గతం మాట, సంపూర్ణం సాధికారం నీ బాట అని ఒక కవి చెప్పినట్లు స్త్రీలు తలుచుకుంటే పురుషులను వెనక్కు నెట్టి ముందుకు దూసుకుపోగలరు. అలా ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహిళామణులే ఇవాల్టి బిగ్ స్టోరీ. ఆమె లేనిదే సృష్టిలో అందం లేదు. ఆడదంటూ పక్కనుంటే అన్ని పనులు జయం జయం. ఆడదే మగవాడి కంటే అన్నిందాల నయం నయం అన్నాడు శ్రీశ్రీ. మహారచయిత చలం స్త్రీ పుస్తకానికి రాసిన అంకిత వాక్యంలో నాకు ఒక్క నిమిషం విశ్రాంతినివ్వక మహాప్రణయ మారుత వేగం మీదనో అగాధ వియోగ భారం కిందనో చీల్చి నలిపి ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదితము అంటూ రాశాడు. పురుషుని విజయం వెనుక కూడా స్త్రీయే అవసరమవుతుంది. ఆమె శక్తి స్వరూపిణి. తలచుకుంటే ఎలాంటి ఎత్తులైనా అధిరోహించగలదు. ఆధునిక యుగంలో స్త్రీ వంటిల్లు దాటి ప్రపంచాన్ని జయించేందుకు ముందడుగు వేసింది. ఆడదంటే అబల కాదని నిరూపించింది. మగ మహారాజులకు సవాల్ విసురుతూ పురుషాధిక్య సమాజపు సంకెళ్లను తెంచి పురోగమిస్తున్న రోల్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. సమాజంలో రక్షణ కల్పించేది రక్షక భటులు. వారి నుంచే ప్రారంభించడం బాగుంటుంది. తొలి ఐపీఎస్ కిరణ్ బేడి మన దేశంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి 1972లో ఐపీఎస్గా సెలెక్ట్ అయింది. ముస్సూరిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కిరణ్ ట్రైనింగ్ తీసుకుంది. 80 మంది పురుషులు ఉన్న బ్యాచ్లో కిరణ్ ఒక్కరే మహిళ. 1975లో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ఢిల్లీ పోలీస్ దళం నిర్వహించిన కవాతుకి కిరణ్ బేడి సారథ్యం వహించడం విశేషం. ఆ కవాతులో పాల్గొన్న వారిలో కిరణ్ ఒక్కరే మహిళ. 1994లో రామన్ మెగసెసే అవార్డును తీసుకున్నారు. పోలీస్ విభాగం ఎలా సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతుందో అగ్నిమాపక శాఖ కూడా అలాగే మన భద్రతకు తోడ్పడుతుంది. తొలి ఫైర్ ఫైటర్ హర్షిని కన్హేకర్ అత్యంత క్లిష్టమైన ఫైర్ సర్వీసెస్ విభాగంలోనూ అడుగుపెట్టి మహిళలు తక్కువ కాదని నిరూపించారు. దేశపు తొలి మహిళా అగ్నిమాపక దళ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఫైర్ సర్వీసెస్ విభాగంలో తొలి మహిళగా హర్షిని కన్హేకర్ అడుగుపెట్టారు. 2005లో ఓఎన్జీసీ కార్పొరేషన్లో సెక్యూరిటీ ఆఫీసరుగా జాయిన్ అయ్యారు. చాలా మంది ఈ ఫీల్డ్ వద్దని హెచ్చరించారు. కానీ హర్షిని మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. తొలి మహిళా ఒలింపియన్ కరణం మల్లీశ్వరి. ఆంధ్రప్రదేశ్ ఉక్కు మహిళగా పేరు పొందిన కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో దేశం గర్వపడేలా ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. మల్లీశ్వరి తన 16 ఏళ్ల కెరీర్లో మొత్తం 11 బంగారు, 3 రజిత పతకాలు సాధించారు. ముఖ్యంగా ఒక భారతీయ మహిళగా పురుషాధిక్య సమాజంలో వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయం కాదు. ओलंपिक में गई थी तो मैं गोल्ड के लिए गई थी, ब्रॉन्ज के लिए नहीं। जैसे कि अगर आप लोग उस कंपटीशन को दोबारा अगर देखते हैं तो जो लास्ट लिफ्ट मेरा मिस हुआ था 137 वो ओलंपिक रिकॉर्ड पे गोल्ड का था, जो किसी कारण मैं नहीं कर पाई तो मैं ब्रॉन्ज में आ गई। हाँ, लेकिन उस चीज़ को मैं बहुत मिस करती हूँ. अभी भी पिंच होता है कि जहाँ मैं गोल्ड ले सकती थी पर मैं ब्रॉन्ज में आके रुक गई. భారతదేశపు తొలి రైల్ డ్రైవర్ సురేఖా యాదవ్. ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్, అత్యధిక ఉద్యోగులను కలిగిన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఈ వ్యవస్థలో పురుషులతో పాటు ఎందరో మహిళలు రాణిస్తున్నారు. సురేఖా యాదవ్ తొలిసారిగా అసిస్టెంట్ ట్రైన్ డ్రైవర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు 2000 సంవత్సరంలో రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన సెంట్రల్ రైల్వేస్కు చెందిన లోకల్ ట్రైన్కు సురేఖా యాదవ్ ట్రైన్ అసిస్టెంట్ డ్రైవర్గా పనిచేశారు. ఇక 2011 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సురేఖా యాదవ్ పూణే నుంచి ముంబై మీదుగా ప్రయాణించే డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ గా అమ్మాయిలకు ప్రేరణ అయ్యారు. ఆ తర్వాత చాలా మంది రైలు డ్రైవర్లుగా జాయిన్ అయ్యారు. గోబీ ఎడార్ని జయించిన సుచేత ఖేడతాన్కర్. సాహస క్రీడల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణించారు. దృఢ సంకల్పంతో సుచేత ఖేడతాన్కర్ ఏకంగా మంగోలియాలోని అత్యంత క్లిష్టమైన
ప్రతికూల వాతావరణం కలిగిన గోబీ ఎడారిని నడుచుకుంటూ దాటి రికార్డు సృష్టించింది. సుమారు 1600 కిలోమీటర్ల ప్రయాణాన్ని కాలినడకన ముగించారు. ఈ సాహసయాత్రలో సుమారు 9 దేశాలకు చెందిన 13 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ రికార్డును 2011లో నెలకొల్పారు. 13 మంది సభ్యుల్లో కేవలం 3 మాత్రమే మహిళలు పాల్గొనగా సుచేత భారత్కు చెందినవారు. 2008లో సుచేత ఎవరెస్ట్ పర్వతాన్ని సైతం అధిరోహించారు. ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలకు గుర్తింపు తెచ్చిన మేరీ కోమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచ అమెచ్యూర్ మహిళా బాక్సింగ్లో 6 సార్లు విశ్వ విజేతగా బంగారు పతకాలు సాధించింది. వరుసగా 7 ప్రపంచ కప్ పోటీల్లో 6 స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన అసాధారణ రికార్డు కూడా మేరీ కోమ్ పేరుతోనే ఉంది. న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2018 మహిళా ప్రపంచ బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను 5-0తో చిత్తు చేయడం ద్వారా మేరీ 6వ బంగారు పతకం సొంతం చేసుకుంది. లండన్ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్లో తొలిసారిగా కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్ 2010 గాంగ్జోవో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఇచియోన్ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన తరువాత బాక్సింగ్ నుంచి విరామం తీసుకున్నారు. 2018 న్యూఢిల్లీ ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సైతం మేరీ కోమ్ బంగారం సాధించారు. ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలోనే 6 ప్రపంచ స్వర్ణాలు, ఓ రజతంతో సహా మొత్తం 7 పతకాలు సాధించిన ఒకే ఒక్క బాక్సర్. అంటార్కిటికా జలాల్లో రికార్డు సృష్టించిన మొదటి ఇండియన్ మహిళ భక్తి శర్మ. అంటార్కిటా జలాల్లో ఈదిన మొదటి ఆసియన్ మహిళ. అతి పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల వయసులో లండన్ హిత్రూ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ వద్ద ఆమెను లండన్ రావడానికి కారణమేమిటని అడిగితే ఇంగ్లీష్ ఛానల్ ఏదడానికని జవాబిచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారి నమ్మలేక నోరు తెరిచారు. కొన్ని రోజుల్లోనే ఆమె పేరు ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లోకి వచ్చింది. 36 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 55 నిమిషాల్లో ఆమె ఈదింది. భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పనిచేస్తున్న పూజా ఠాకూర్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియా వచ్చినప్పుడు ఇంటర్ సర్వీసెస్ గార్డ్ ఆఫ్ ఆనర్కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానాన్ని నడిపిన మొదటి మహిళా పైలట్ హరితా కౌర్ దియోల్. భారత మిలిటరీ సేవల్లో మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఆర్మీలో కేడెట్గా చేరిన మొదటి మహిళ ప్రియా జింగాన్. సాధికారత, సమానత్వం దిశగా అడుగులేస్తున్న నేటి మహిళలు అనేక విజయాలు సాధిస్తున్నారు. పల్లెటూళ్లలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు నేటి మహిళలు. పైలట్లుగా విమానాలు నడుపుతున్నారు, ప్రధానులుగా దేశాన్ని నడుపుతున్నారు. 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళ బచేంద్రి పాల్. ఆ తరువాత ఆమె 1993, 1994లో, 1997లో అందరూ మహిళలున్న బృందానికి నాయకత్వం వహించి ఎవరెస్టు అధిరోహణ చేశారు. బ్యాడ్మింటన్లో ఒలింపిక్ మెడల్ సాధించిన మొదటి భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్. 2012 ఒలింపిక్ గేమ్స్లో ఆమె పతకం సాధించారు. 2015లో ఆమె వరల్డ్ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానం పొందిన మొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తరువాత తెలుగు అమ్మాయి సింధు బ్యాడ్మింటన్లో తన సత్తా చాటి చెప్పింది. ఒలింపిక్స్లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు. చదరంగంలో రికార్డులు సృష్టిస్తున్న అమ్మాయి టానియా సచ్దేవ్ 2005లోనే మహిళల గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది. 2008లో ఇంటర్నేషనల్ మాస్టర్గా నిలిచిన ఆమె అర్జున్ అవార్డు అందుకుంది. టెన్నిస్లో రాణిస్తున్న క్రీడాకారిణి సానియా మీర్జా ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ 2005లో గెలుచుకోవడం ద్వారా ఈ టైటిల్ సాధించిన మొదటి భారత మహిళగా నిలిచింది. వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్లో 2015లో నెంబర్ 1గా నిలిచింది. భారత మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడడం ఎప్పటినుంచో ప్రారంభమైంది.
1989లోనే జస్టిస్ ఎం ఫాతిమా బీవి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడిన ప్రథమ మహిళగా చరిత్ర సృష్టించారు. మొట్టమొదటి భారత మహిళా వ్యామగామిగా చరిత్ర సృష్టించిన మహిళ కల్పనా చావ్లా 1997లో ఆమె రోదసీ యాత్ర చేశారు. దురదృష్టవశాత్తు నాసా ప్రయోగించిన కొలంబియా ప్రమాదంలో 2003లో ఆమె మరణించారు. మొదటి రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు ప్రతిభా పాటిల్. జూలై 2007 నుంచి జూలై 2012 వరకు ఆమె రాష్ట్రపతిగా పనిచేశారు. మొదటి మహిళా ప్రధానమంత్రి, ఐరన్ లేడీ, యుద్ధంలో పాకిస్తాన్ను తుక్కుగా ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటయ్యేలా చేసిన నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ. 1966 నుంచి 1977 వరకు ఆమె ప్రధానిగా పనిచేశారు. ఎమర్జెన్సీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ 1979లో భారీ మెజార్టీతో గెలిచారు. చివరకు 1984లో పదవిలో ఉన్నప్పుడే హత్యకు గురయ్యారు. 1999లో బీబీసీ నిర్వహించిన శతాబ్ది మహిళా పోల్లో ఆమె ఎంపికయ్యారు. 1971లో భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ. నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి భారత మహిళ మదర్ థెరిసా. 1979లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె అనేక మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించారు. జీవితాంతం సామాజిక సేవలో గడిపారు. కుష్ఠరోగులకు ఆమె అందించిన సేవలు అసాధారణమైనవి. దేశంలో మొట్టమొదటిసారి బాలికల కోసం స్కూల్ ప్రారంభించిన మహిళ సావిత్రిబాయి పూలే. 1848లో ఆమె ఈ స్కూల్ ప్రారంభించారు. భర్త జ్యోతిరావు పూలే సమాజ సంస్కరణకు జీవితం అంకితం చేసిన మహిళ. అంతర్జాతీయంగా ఫుట్బాల్ క్రీడా సంఘం ఫిఫాలో మొట్టమొదటి భారత మహిళా రెఫరీగా నియమించబడిన మహిళ తమిళనాడుకు చెందిన రూపాదేవి. అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లకు ఆమె రెఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారత మిస్సైల్ విమెన్ గా పేరు పొందిన మహిళ టెస్సీ థామస్. మిస్సైల్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న మొదట భారత మహిళ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో అగ్ని మిసైళ్ల ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె పనిచేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మోటార్ సైకిల్పై ప్రయాణం చేసిన మొదటి మహిళ రోషిణి శర్మ. ఆడపిల్ల పక్కనే ఉన్న వీధిలోకి రాత్రిపూట ఒంటరిగా వెళ్లడానికి భయపడే ఈ రోజుల్లో ఆమె ఎంత దూరం ఒంటరిగా ప్రయాణించింది. 15 రోజుల్లో 140 గంటల్లో ఆమె తన గమ్యాన్ని సురక్షితంగా చేరింది. ప్రయాణం చేసే హైవే రోడ్ అంత సాఫీగా మాత్రం లేదు. అంత కష్టపడింది కాబట్టే లిమ్కా బుక్ ఆఫ్ ఇండియాలో తన స్థానాన్ని ఏర్పరచుకుంది. అక్కడకు చేరిన వెంటనే ఆమె వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పుకుంది. వాళ్ళ అమ్మా నాన్న ఆ సమయంలో పొందిన ఆనందం, గర్వం కన్నా తనకి ఏ అవార్డు ఆనందాన్ని ఇవ్వలేకపోయాయట. మహిళలు విమానాలు నడపడమే కాదు, అవసరమైతే కుటుంబాన్ని పోషించడానికి ఆటో రిక్షాలైనా నడపగలరు. దేశంలో మొట్టమొదటి మహిళా ఆటో రిక్షా డ్రైవర్ షీలా దావ్రే. 1988లో ఆమె మొదట ఉపాధి కోసం ఆటో నడపడం ప్రారంభించింది. తరువాత ఆసక్తి ఉన్న మహిళలకు ఆటో నడపడం నేర్పింది. ఇంటి గడప దాటి బయటికి వచ్చి విజయాలు సాధించాలంటే మహిళలు అనేక ఇబ్బందులు అధిగమించి బయటకు రావాల్సి ఉంటుంది. అందులోనూ అంగవైకల్యం ఉంటే మరింత కష్టం. అరుణిమా సిన్హా జాతీయ స్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి. 2011లో ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఆమె ప్రయాణిస్తున్నారు. బరేలీ సమీపంలో 3 వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగులు రైలు నుంచి కిందకు తోసేశారు. కాలు కోల్పోయిన ఆమెపై అందరూ సానుభూతి చూపేవారు. ఈ సానుభూతి చూపుల నుంచి బయటపడడానికి ఎవరెస్టు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. కాలు లేకపోయినా ఎవరెస్టు అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించారు. అందాల పోటీలో అందాల రాణిగా ఎంపికవడంతో పాటు వైద్య వృత్తిలో డాక్టర్గా రాణించడం, 2 విభిన్నమైన రంగాల్లో ప్రతిభ ప్రదర్శించడం. 1966లో మిస్ వరల్డ్గా ఎన్నికైన రీటా ఫారియా ఈ టైటిల్ సాధించిన మొదటి ఆసియన్. భారత్ నుంచే కాదు, మొత్తం ఆసియాలోనే విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న మొట్టమొదటి అమ్మాయి రీటా ఫారియా. విశ్వసుందరి పోటీల్లో ఆమెను మీరు ఎందుకు డాక్టర్ కావాలనుకున్నారని అడగ్గా భారత్లో మహిళా వైద్య నిపుణుల అవసరం పెరుగుతోంది. భారత్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలకు చికిత్స అందించే డాక్టర్లు మరింత అవసరమని ఆమె సమాధానమిచ్చారు. మోడల్ గాను డాక్టర్ గాను తన ప్రతిభ ప్రదర్శించిన మహిళ. ఏ రంగంలో చూసినా ఇప్పుడు మహిళలు ముందంజలో కనబడుతున్నారు.
సాహస క్రీడలైనా సైనిక దళాలైనా అన్నింటి పురుషులతో పోటీ పట్టమే కాదు, ఒకడుగు ముందే ఉంటున్నారు. ఆడవాళ్లు తలుచుకుంటే అద్భుతాలు చేసి చూపిస్తారని నిరూపించిన మహిళలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరిది స్ఫూర్తిదాయకమైన కథ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. వంటింట్లో గరిట తిప్పుతూనే శత్రు దేశాలను వణికించే క్షిపణులు తయారు చేశారు. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారత మహిళ, మొదటి ఆసియా మహిళ ఆర్తి సాహా. 560 కిలోమీటర్ల పొడవైన ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి ఆసియా మహిళగా ఆర్తి గుప్తా తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించారు. అంతేకాదు, జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ. క్రీడా రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి మహిళగా మరో రికార్డు ఆమె సొంతం చేసుకున్నారు. సంకల్పం ఉంటే సాగరాన్నైనా దాటవచ్చని నిరూపించారు. క్రికెట్ పురుషుల క్రీడగానే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. కానీ మహిళల క్రికెట్కు గుర్తింపు తెచ్చిన క్రీడాకారిణి మిథాలీ రాజ్. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి మహిళా క్రికెటర్. అమృతా షేర్గిల్ పేరు చిత్రకారిణిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. 1932లో ఆమె చిత్రీకరించిన యంగ్ గర్ల్స్ ఆ మొదటి సంవత్సరం ప్యారిస్లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారం గ్రహించిన అతి పిన్న వయస్కురాలు, ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి అమృతాయే. 1940లో ఆమె నెహ్రూను కలిసినప్పుడు ఆమెలోని వర్చస్సుకు, కళాత్మకతకు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఒకానొక దశలో ఆమె కళాఖండాలను గ్రామాల పునర్వ్యవస్థీకరణకు ప్రచార సాధనాలుగా వినియోగించాలని కూడా కాంగ్రెస్ అనుకుంది. ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీభాయ్ జోషి 1865లో జన్మించారు. పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఆమెయే. కోల్కతా నుంచి వైద్య విద్య చదవడానికి న్యూయార్క్ వరకు నౌకలో ఆమె వెళ్లారు. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకుని 2018లో గూగుల్ డూడుల్ని పెట్టింది. భారతదేశంలో మొదటి మహిళా శాస్త్రవేత్త అసిమా చటర్జీ. ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషి చేశారు. ఈమె నిర్వహించిన పరిశోధనలో వింకా ఆల్కలాయిడ్లు, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. భారతదేశానికి చెందిన వైద్య సంబంధమైన మొక్కల గురించి ఒక పుస్తకాన్ని రచించారు. భారతదేశంలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి చేయడం ద్వారా మొదటి మహిళా శాస్త్రవేత్త అయ్యారు. 1917లో జన్మించిన అసిమా చటర్జీ పద్మభూషణ్ అందుకున్న మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త. నిజాం నవాబుల కాలంలో ప్రముఖ ఉర్దూ కవయిత్రి మహలకాభాయ్. ఆమెను చందా బీబీ అని కూడా పిలిచేవారు. గజల్ సంపుటి ప్రచురించిన మొదటి మహిళా కవయిత్రి ఈమె. రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి మహిళ రుక్మిణీదేవి అరండాల్. భరతనాట్యాన్ని పునరుద్ధరించిన నర్తకిగా పేరు పొందారు. పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమెకు రాష్ట్ర పదవి ఇవ్వజూపారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. తన సేవా కార్యక్రమాలనే కొనసాగించారు. గజల్ అంటే బేగం అఖ్తర్ అంటారు. భారత ఉపఖండంలోనే మొదటి గజల్ గాయనిగా పేరు పొందారు బేగం అఖ్తర్. మలికాయే గజల్ అని ఆమెను పిలిచేవారు. పద్మభూషణ్ అవార్డుతో ప్రభుత్వం ఆమెను సన్మానించింది. గజల్కు మారు పేరు బేగం అఖ్తర్ అనిపించుకున్నారు. విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళ సరళా థక్రాల్. పైలట్ లైసెన్సు పొందిన మొదటి భారతీయ మహిళ మాత్రమే కాదు, 1000 గంటలకు పైబడి విమానం నడిపిన మహిళ కూడా ఆమె. ఆమె భర్త కూడా పైలట్. కానీ విమాన ప్రమాదంలో మరణించారు. మనోవేదనతో సరళ ఫ్లయింగ్ మానుకున్నారు. ఆ తరువాత లాహోర్లో పెయింటింగ్ పై దృష్టి పెట్టారు. దేశ విభజన తరువాత ఢిల్లీకి వచ్చారు. తొలిసారి భారతరత్న అవార్డు అందుకున్న మహిళ, శాస్త్రీయ సంగీతంలో తనదైన పేరు సంపాదించుకున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి. భారతరత్న మాత్రమే కాదు, రామన్ మెగాసెసే అవార్డు అందుకున్న మొదటి ఇండియన్ మ్యూజిషియన్ కూడా ఆమెయే. కర్ణాటక సంగీతంలో ఎంఎస్ పేరు చిరపరిచితమే. ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత భారతరత్న అవార్డు అందుకున్న రెండవ మహిళ కూడా సంగీత సరస్వతియే. ఆమె పేరు లతా మంగేష్కర్. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఆఫీసర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ఆనర్ అవార్డు అందుకున్నది కూడా ఆమెయే. 1000కి పైగా సినిమాల్లో పాటలు పాడారు.
36 భారత భాషల్లో పాటలు పాడిన గాయని. విన్నారు కదా, ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పినన్నారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. నరకాసుర వధ నాటకంలో ఈ పద్యం రాశారు. నిజం చెప్పాలంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓనమాలు తిద్దించిన అమ్మలకు నేర్పవలసిన అవసరమే లేదు. వాళ్లే పురుషులకు అన్నీ నేర్పారు. పురుషులకు నేర్పిస్తూ తమ ప్రగతిని పక్కన పెట్టారు. తలచుకుంటే పురుషులను చిటికెలో అధిగమించగలమని కూడా నిరూపించారు. రాబోయే కాలం పొడవునా నీ కాలిముద్రల సూర్యోదయాలి. జయహో మహిళ. For more updates, please subscribe 99 TV Telugu.